హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మనం దసరా పండుగ రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తాం, పాలపిట్టను ఎందుకు చూస్తాం, వీటి వెనుక ఉన్న పురాణ కథలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసి మన శుభకార్యాల ప్రాముఖ్యత గురించి తప్పక తెలుసుకోండి. దసరా అంటే విజయదశమి. ఈరోజు శుభకార్యాలకు విజయాకాంక్షలకు సంకేతం. దీంతోపాటు జమ్మి చెట్టు పూజకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ చెట్టునే ఎందుకు పూజిస్తారంటే దీని గురించి మహాభారతంలో ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలను ఒక జమ్మి చెట్టు కొమ్మల్లో దాచారు. ఆ రోజు విజయదశమి. అజ్ఞాతవాసం ముగిసిన రోజున పాండవులు ఆ చెట్టు నుంచి ఆయుధాలను తీసుకుని విరాట యుద్ధంలో శత్రువులపై విజయం సాధించారు. అందుకే జమ్మి చెట్టు విజయం, శక్తి, ధైర్యానికి ప్రతీకగా మారింది. అంతేకాదు జమ్మి చెట్టును అపరాజిత దేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఈరోజు జమ్మి చెట్టును పూజించడం ద్వారా దేవి ఆశీస్సులు పొంది జీవితంలో అడుగడుగునా విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంకా జమ్మి చెట్టు శనిదేవుడికి సంబంధించినదని కూడా చెబుతారు. ఈ చెట్టును ఆరాధించడం వల్ల శని దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంటే జమ్మి చెట్టును పూజించడం వల్ల ఒక్క దసరా రోజు మాత్రమే కాదు, అనేక సమయాల్లో మంచి జరుగుతుందని చెబుతున్నారు. ప్రధానంగా దసరా రోజు కుటుంబంలో పెద్దలు సన్నిహితులకు జమ్ము ఆకులను సమర్పించి ఆశీర్వాదం తీసుకునే సంప్రదాయం ఉంది. ఈ ఆచారం కుటుంబ ఐక్యతను, పెద్దల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. ఇప్పుడు పాలపిట్ట గురించి మాట్లాడుకుందాం. దసరా రోజు ఉదయం ఎవరైనా పాలపిట్టను చూస్తే ఆ రోజు శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఈ నమ్మకం రామాయణంతో ముడిపడి ఉంది. శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి బయలుదేరే ముందు ఒక పాలపిట్టను చూశాడని పురాణాలు చెబుతాయి. ఆ పక్షి శుభ సంకేతంగా భావించి రాముడు రావణుడిపై విజయం సాధించాడు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడటం విజయానికి, దైవ ఆశీస్సులకు సంకేతంగా భావిస్తారు. పాలపిట్ట చూడటం కేవలం ఆచారమే కాదు, ఇది ఆశావాదాన్ని, ధైర్యాన్ని నింపే సంప్రదాయం. ఈ పక్షి కనిపిస్తే ఆ రోజు చేపట్టే కార్యాలు విజయవంతమవుతాయని, దేవుని కృప ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ సంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, జీవితంలో సానుకూలత, ధైర్యం, సమతుల్యతను నేర్పే